హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరో కొత్త విషయం, మరో కొత్త కథనంతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం, దాని ప్రతిష్టత, అసలు ఆ ఆలయం వెనుకున్న కథ ఏంటి, ఎందుకు అంత ప్రసిద్ధమైనది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా కాలం మునుపటి విషయం ఇది. ఒకసారి మహర్షులందరూ కలిసి ఒక యజ్ఞం చేశారు. కానీ ఒక సందేహం వచ్చిందట. ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికివ్వాలి? బ్రహ్మకా, శివుడికా, లేక విష్ణువుకా అని. అప్పుడు వారు భృగు మహర్షిని పంపించారు, ఎవరు గొప్పవారో పరీక్షించుకోరమ్మని. మొదట ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడట. కానీ సరైన గౌరవం ఇవ్వలేదని కోప్పడ్డాడు. తర్వాత శివుని దగ్గరికి వెళ్ళాడట. అక్కడ కూడా అసంతృప్తే కలిగింది. చివరిగా విష్ణువు అంటే శ్రీమన్నారాయణుడి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళాడట. అక్కడ ఏమైందో తెలుసా? విష్ణువు విశ్రాంతిగా ఉండగా భృగు మహర్షి కోపంతో వెళ్ళి విష్ణువు ఛాతీపై కాలితో తన్నాడు. ఇది చాలా పెద్ద విషయమే, ఎందుకంటే విష్ణువు ఛాతీలో ఉండేది లక్ష్మీదేవి. కానీ విష్ణువు ఏం చేశాడంటే కోపడకుండా ఎంతో వినయంతో ఇలా అన్నాడు, మహర్షి, మీ కాలికి ఏమైనా నొప్పయిందా అని అడిగాడట. ఇది చూసిన భృగు మహర్షికి ఆశ్చర్యమయ్యింది. విష్ణువు గొప్పతనం అర్థమైంది. ఆయననే శ్రేష్ఠుడని ప్రకటించాడట. కానీ ఇది చూసిన లక్ష్మీదేవికి చాలా బాధ కలిగింది. నా నివాసమైన ఛాతీపై తన్నినా నువ్వు స్పందించలేదు అనే కోపంతో, దుఃఖంతో వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చేసిందట. ఆమె భూమిపై కోలాపూర్ ప్రాంతంలో నివసించిందని పురాణాల కథన ప్రకారం మనకి తెలిసింది. లక్ష్మీదేవి లేకుండా వైకుంఠం శూన్యంగా అనిపించిన విష్ణువుకి ఆమె కోసం, అలాగే భక్తుల కోసం భూమికి రావాలని నిర్ణయం కలిగిందట. భూమిపైకి వచ్చిన శ్రీనివాసుడుగా అవతరించాడట. ఆయన తిరుమల అడవుల్లో నివసించడం మొదలుపెట్టాడు. ఒక చీమల గుట్టలో తపస్సు చేస్తూ ఉండేవాడట. అక్కడ ఒక గోవు ప్రతిరోజు వచ్చి తన పాలంతా ఆ చీమల గుట్టపై పోసేది. దాన్ని చూసిన ఓ గోవుల కాపరి కోపంతో గొడ్డలితో కొట్టాడట. అప్పుడు లోపల ఉన్న శ్రీనివాసుడు బయటకొచ్చి ఆ దెబ్బ ఆయనకు తగిలింది. అది చూసిన దేవతలు విచారపడ్డారు. అక్కడ నుంచి ఆయనకు రాజు సహాయం లభించింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. తిరుమల పర్వతం అప్పటికే వారాహస్వామి క్షేత్రం. శ్రీనివాసుడు వారాహస్వామి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడట, నేను ఇక్కడ ఉండి భక్తులను రక్షించాలని నిర్ణయించుకున్నాను, నాకు ఇక్కడ చోటు ఇవ్వగలవా అని. అప్పుడు వారాహస్వామి ఇలా అన్నాడట, ఈ పర్వతం నా క్షేత్రం, కానీ నువ్వు భక్తుల కోసం నీ స్థానం కోరుకుంటున్నావు, అందుకే నేను ఇవ్వడానికి సిద్ధం. కానీ ఒక నియమం, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ముందు నన్నే దర్శించుకోవాలి, ఆ తర్వాతే నిన్ను అని చెప్పాడట. దానికి ఒప్పుకున్న శ్రీనివాసుడు, ఇప్పటికీ తిరుమలకు వచ్చిన ప్రతి భక్తులు నిన్నే దర్శించుకొని ఆ తర్వాత నా దగ్గరికి వస్తారని మాటిచ్చాడట. అందుకే ఇప్పటికీ తిరుమలలో ముందు వారాహస్వామిని దర్శించడం సాంప్రదాయం. ఇప్పుడు కథలో అందమైన భాగం. అక్కడే ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఆకాశరాజు. అతని కుమార్తె పద్మావతి, అంటే అలమేలు మంగ. ఒకరోజు వేటకు వెళ్ళిన శ్రీనివాసుడు ఆమెను చూశాడు. ఇద్దరికీ ప్రేమ కలిగి తర్వాత పెద్దల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ పెళ్లి ఘనంగా జరగాలి అని శ్రీనివాసుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి తన దగ్గర అప్పు తీసుకున్నాడట. కలియుగమంతా నేను ఈ అప్పు తీరుస్తానని మాటిచ్చాడు. అందుకే ఇప్పటికీ భక్తులు హుండీలో డబ్బు వేస్తారు. ఆ డబ్బు కుబేరుని అప్పు తీర్చడానికి అన్న విశ్వాసం అందరిది. తర్వాత లక్ష్మీదేవి కూడా అక్కడికి వచ్చి పద్మావతి మరియు లక్ష్మి మధ్య ఒక దివ్య సంఘటన జరిగింది. చివరిగా విష్ణువు ఆ శిలారూపంలో ఇద్దరి మధ్య కొలువై ఉన్నాడు. తనే వెంకటేశ్వర స్వామిగా ఇప్పటికీ పిలువబడుతున్నారు. అసలు తిరుమల ఎందుకు ప్రసిద్ధం? వారాహస్వామి అనుమతి, లక్ష్మీదేవి శక్తి, పద్మావతి ఆశీర్వాదం, కుబేరుడి రుణం, భక్తుల విశ్వాసం, ఈ అన్నిటి వల్ల తిరుమల ప్రపంచంలోనే అత్యంత ధనిక పవిత్రమైన దేవాలయంగా మారింది. అందుకే మనం తిరుమలకి వెళ్ళినప్పుడు అది కేవలం ఒక ఆలయం కాదు,
అది భక్తి, ప్రేమ, త్యాగం మరియు దైవం మన కోసం భూమిపై నిలిచిన స్థలంగా నమ్ముతాము. ఇక్కడ ఇంకొక ప్రత్యేకం ఏమిటంటే కలియుగ దైవం అని చెప్పుకోబడే ఈ వెంకటేశ్వర స్వామి అవతారాన్ని మొట్టమొదటిగా చూసింది యాదవ వంశీకులైన ఒక గొల్లవాడు. అందుచేతనే ఇప్పటికీ తిరుమలలో గొల్లవారితోనే స్వామివారి శ్రీవారి పూజలు మరియు అర్చనలు స్టార్ట్ అవుతాయి. ఇలాంటి ఒక పవిత్రమైన దేవాలయాన్ని మరియు ఇలాంటి ఒక అద్భుతమైన కథని విన్నాక నేను కూడా ఈ ఆలయం దర్శించుకోవాలని నిర్ణయించుకొని ఈ సంవత్సరం తిరుమలకి వెళ్ళాను. ఆయన పిలుపు వచ్చింది. సో అక్కడున్న వాతావరణం, అలిపిరి మెట్ల ద్వారా కలిగిన ప్రయాణం మరియు జంతువులను చూసిన ఆనందం ఇవన్నీ ఒక ఎత్తైతే ఎప్పుడూ లేని ఒక సంతోషం కలిగింది. ఎక్కుతున్న ప్రతి మెట్టు ఆయన దగ్గరకి చేరుస్తుందన్న నమ్మకంతో అలిపిరి మెట్లు అన్నీ కాళ్ళనడక ద్వారా వెళ్ళాము. నేను మరియు మా కుటుంబ సభ్యులంతా కలిసి అలిపిరి మెట్ల ద్వారా నడుచుకుంటూ ఆయనని దర్శించుకోవడానికి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఒక అద్భుతమైన గోశాల కూడా ఉంది. ఆ వెళుతున్నప్పుడు కలిగిన సంతోషం, ఆనందం చెప్పలేనంత. చుట్టూ ఉన్న అడవి, గాలి, వాతావరణం మరియు రాత్రివేళ నడుస్తూ వెళ్ళిన ఒక అనుభూతిని కలిగించింది. వెళుతున్న దారిలో ప్రతి ఒక్క దేవుని దర్శనం, ప్రతి ఒక్క అవతారం ఎంతో వైభవంగా ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా నడుస్తూ వెళుతూ ఉండగా అక్కడ కొన్ని జింకలు, కోతి మరియు అనేకమైన ప్రాణులను చూశాను. ఎంతోమంది భక్తులు మాలాగా నమ్మకంతో, విశ్వాసంగా ప్రతి ఒక్క అడుగు వేసుకుంటూ ముందుకెడుతున్నారు. ఎంతో కష్టంగా అనిపించిన ఈ నడక శ్రీవారిని చూసిన వెంటనే మోకాళ్ళ పర్వతం చేరుకునేలోపు మేము అలసటతో ఆగిపోయాము. కానీ ఏదో తెలియని శక్తి, ఆ దైవం మమ్మల్ని ముందుకు నెడుతూ ఉంది. అలా ముందుకు వెళుతూ ఉండగా వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపించింది. ఎంతో అద్భుతమైన ఆ విగ్రహాన్ని దర్శించుకొని ముందుకు అలా కొనసాగి శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చి చూస్తే ఒక అద్భుతమైన గోపురం. దాని ముందు నిల్చున్న ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. దర్శనం అయ్యాక రాత్రిపూట ఎంతోమంది భక్తులు శ్రీవారి సన్నిధిలో నిద్రిస్తూ విశ్రాంతి తీసుకుంటారు. నా లైఫ్లో ఇవన్నీ చూడడం వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు. అండ్ ఐ విష్ ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ చూడాలనిపించే ఒక దృశ్యం స్వామివారి రూపం. ఆయనని చూసిన కొన్ని క్షణాలు నేను మైమరిచిపోయి ఎంతో సంతోషంగా ఉన్నా. అలాంటి ఒక ప్రదేశాన్ని మరిచిపోలేని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటూ ఈ కథని మీతో పంచుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓం నమో వెంకటేశాయ. Please do like, share, comment and subscribe to my channel.